న్యూస్ చూస్తున్నారు. విశాఖపట్నంలో భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 5:08 ప్రాంతంలో పలుచోట్ల కంపించింది భూమి. సీతమ్మధార, సాగర్ నగర్, తాడిచెట్లపాలెం, మాధవధార, పెదవాల్తేరులో భూ ప్రకంపనలు వచ్చాయి. హెచ్బీ కాలనీ, ఈస్ట్ పాయింట్ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. భయంతో ఇళ్ల నుంచి జనం పరుగులు పెట్టారు. భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. కాకినాడకు 225 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. విజయనగరంలోనూ పలు చోట్ల భూమి కంపించింది. దీంతో ఒక్కసారిగా విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే ఆ విజువల్ని మీరు చూస్తూ ఉన్నారు. ఇటు సముద్రం కూడా అల్లకల్లోలంగా మారింది. మీరు చూడొచ్చు ఆ విజువల్. సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. సాధారణంగా ఉదయం పూట ఈ టైంలో కాస్త ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటుంది. అలలు కూడా తీవ్రత కాస్త ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటుంది. రాత్రిపూట కాస్త అటు ఇటుగా మనకి ఆటుపోట్లు కనిపిస్తూ ఉంటాయి. కానీ అల్లకల్లోలంగా మారిన సందర్భం మాత్రం ఆ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సముద్రంలో ఆ భూకంప తీవ్రత మరి ముఖ్యంగా ఆ బోట్లో ప్రయాణిస్తున్న వాళ్ళకి ఏమవుతుందో అర్థం కాలేదు. ఎందుకంటే భూకంపం వచ్చిందనుకోండి, ఇటు నేల మీద ఉంటే మనకి కాన్స్టెంట్గా ఉంటాం కాబట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. సముద్రంలో ఆటుపోట్లు ఉన్న సందర్భంలో లేకపోతే తుఫాన్ లాంటి సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఒక అంచనా ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు అంచనా వేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ సముద్రంలో ఎప్పుడైతే అఫ్కోర్స్ భూకంపం అంటే భూమిలో సంభవించినప్పుడు ఆబ్వియస్లీ ఆ ప్రభావం సముద్రం మీద కూడా ఉంటుంది. కాబట్టి వైజాగ్లో ఒక్కసారిగా భూకంపం సంభవించిన సందర్భంలో ఇటు సముద్రం అల్లకల్లోలంగా మారడంతో అటుగా ప్రయాణిస్తున్న ఆ బోట్లో ప్రయాణిస్తున్న వాళ్ళు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వాళ్ళకి ఏమవుతుందో అర్థం కాలేదు. సముద్రం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారిపోయింది. ఉద్రిక్త పరిస్థితిగా అంటే ఒక ఉధృతంగా మారిపోయాయి అలల పరిస్థితి. దీంతో పాటు వైజాగ్లోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఉదయం 5 గంటల ప్రాంతంలో 5 నుంచి 5:10 ఈ మధ్యలో భూకంపం సంభవించింది. విశాఖలో ప్రజలు భూ ప్రకంపనలతో ఒకసారిగా ఉలిక్కిపడ్డారు. భయాందోళనతో కొంతమంది పరుగులు పెట్టారు. విశాఖలో భూకంపానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి రామచంద్రరావు మరి కాసేపట్లో ఫోన్లలో జాయిన్ కాబోతున్నారు. బట్ బిఫోర్ దట్ మీరు కూడా ఒకవేళ వైజాగ్లో ఉండి ఆ భూ ప్రకంపనలు కనుక మీరు ఫీల్ చేస్తుంటే కనుక మీరు కాల్ చేయొచ్చు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నిజంగా భూకంపం సంభవించిందా? ఆ తీవ్రత మీకు ఎలా ఉండింది? అండ్ ఆ తీవ్రత దృష్ట్యా ఎటువంటి భయాందోళన పరిస్థితులు చవిచూడడం జరిగింది? మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవచ్చు. కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉన్నాయి. 0406931611, 0406931622 ఈ నెంబర్లకు కాల్ చేసి మీరు మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవచ్చు. ఇప్పటికే చూస్తూ ఉన్నారు. ఎక్స్క్లూజివ్ విజువల్ని మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. వైజాగ్లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. సీతమ్మధార, సాగర్ నగర్, తాటిచెట్లపాలెం సహా మరికొన్ని ప్రాంతాల్లో ఈ భూకంపం సంభవించింది. మాధవధార, పెదవాల్తేరు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. హెచ్బీ కాలనీ, ఈస్ట్ పాయింట్ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు, చాలామంది రియాక్ట్ అవుతూ ఉన్నారు ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి. విశాఖపట్నంలో ఈరోజు సంభవించిన ఈ భూ ప్రకంపనల ఆ భయానికి విశాఖ నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సాధారణంగా 5 గంటల ప్రాంతంలో అప్పుడే కొంతమంది లేస్తూ ఉంటారు. లేచి వాళ్ళ పనిలో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఉలిక్కిపడ్డారు ఒక్కసారిగా. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ వచ్చిందంటే సాగర్ నగర్, తాటిచెట్లపాలెం ఇలా కొన్ని కాలనీస్, కొన్ని ప్రాంతాల్లో అయితే భూ ప్రకంపనలు సంభవించాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. రామచంద్రరావు, ప్రస్తుతం వైజాగ్లో పరిస్థితి ఏంటి? ఎన్ని గంటలకు ఎగ్జాక్ట్గా భూ ప్రకంపనలు సంభవించాయి? ఏ ప్రాంతాలకు ఈ భూ ప్రకంపనలు అనేవి వాళ్ళు ఫీల్ చేయడం జరిగింది? ఇప్పుడు నేను కూడా ఈ ప్రాంతంలో ఉంటున్నాను. సరిగా తెల్లవారుజాము అంటే సరిగ్గా 5 గంటల సమయంలో ఇట్లాంటి ఒక అనుభూతి అందరికి కూడా కలిగింది. అయితే అందరూ కూడా అదొక ఆందోళన కావడంతో చాలా మంది ఉదయం 5 గంటలకి బయటకు వెళ్ళడానికి, ఆర్కే బీచ్ అటువైపు వెళ్ళడానికి కొంత ఇంట్రెస్ట్ గా ఉన్న పరిస్థితి. ఆ సమయంలో సరిగ్గా తగిలినట్టు అనిపించింది. దీంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. అయితే కొందరైతే ఆరోగ్యరీత్యా ముక్కు తిరిగినట్టు, కళ తిరిగినట్టు అట్లా భావించారు. అయితే తర్వాత ఇది ఒక రకంగా మార్పు లాగానే గమనించారు. ముఖ్యంగా చూసుకుంటే ఇది సాగర్ నగర్ ప్రాంతంలో స్పష్టంగా అక్కడ కనిపించింది. ఇంట్లో సామాన్లు ఒకసారిగా కదిలినట్టు, మనసుని ఎవరో కదిపినట్టు అట్లాంటి ఫీలింగ్ కలిగినట్టు అక్కడ ప్రజలు మనకి చెప్పడం జరిగింది. ఈ పరిస్థితి నగరంలో దాదాపుగా మీరు చెప్పిన పేర్లు మాత్రమే కాకుండా
దాదాపు 20 కిలోమీటర్ల దూరం, అంటే విశాఖనగరం దాదాపు 20 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్న దశలో అన్ని ప్రాంతాల్లో చూసుకుంటే సాగర్ నగర్, మాధవధార, మురళీనగర్, తాడిచెట్లపాలెం, మరిపాలెం, ఎన్ఈడి కొత్తరోడ్, సీతంధార, ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకంగా పరిస్థితి కనిపించింది. అది దాదాపు సముద్రంలో అంతర్భాగంలో దాదాపు 10 కిలోమీటర్ల లోతుగా ఇది ఏర్పడినట్టు ప్రాథమికంగా తెలుస్తుంది. రెక్టర్ స్కేల్ పై 4.5గా కూడా గుర్తించడం జరిగింది. అయితే దీన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సిన పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఈ తూర్పు కనుమలు ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే మీరు చూడొచ్చు, 45 రోజుల క్రితం కూడా కోరాపుట్ కేంద్రంగా కూడా వచ్చింది. అరకు, పాడేరు, మున్సిపల్, పెదబయలు ఆ ప్రాంతంలో కూడా ఇచ్చి రావడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే భూమి అంతర్భాగంగా ఉన్న ప్లేట్స్ కదలడం వల్ల కూడా ఈ రకంగా స్వల్పంగా ఈ కదలికలో వస్తే ఆ భాగంలోనే కూడా ఇది వచ్చినట్టు జరుగుతుంది. అయితే సచిన్, ఇటీవల వేరు వేరు దేశాల్లో మీరు చూశారు, భూకంప తీవ్రత వల్ల చాలా నష్టం జరిగింది. ఆ రీత్యా ఒకసారిగా ప్రజలు కొంత ఆందోళన గురయ్యారు. ఒకసారిగా చాలా మంది ఇళ్ల నుంచి కూడా సాగర్ తదితర ప్రాంతాల్లో మాత్రం దీన్ని స్పష్టంగా గమనించారు. మాధవధార ఆ ప్రాంతంలో కొంత స్వల్పంగా కనిపించినప్పుడు కూడా ఆ సముద్రానికి బహుశా దగ్గరగా అత్యంత ఉండడం కావచ్చు, లేక ఇతర పరిస్థితుల వద్ద ఆ ప్రాంతంలో మాత్రం ప్రజలు ఒకసారిగా భూమి కదిలినట్టు, ఇంట్లో సామాగ్రి కదిలినట్టు, ఎక్కువ మంది నిద్రలో ఉంటుంది దశలో మంచం కదిలింది, బయట కదిలింది, అట్లాంటి పరిస్థితులు కూడా చెప్తున్నారు. మనం ప్రజల అభిప్రాయాలను కూడా చాలా వరకు వారందరూ కూడా ఒకసారిగా ఉలిక్కి పడ్డారు. రామచంద్ర, ఐ రిక్వెస్ట్ ఒక్కసారి మీ లైన్ ఉండే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ కొంతమంది కమెంట్ చేస్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటున్నారు. స్మైలింగ్ డేవిడ్ కమెంట్ చేశారు, వి ఎక్స్పీరియన్స్డ్ ఎర్త్ క్వేక్ ఎగ్జాక్ట్లీ ఎట్ 5:04 AM. వీఆర్ ఫ్రమ్ గాజువాక. మిస్టర్ డేవిడ్, ఒకవేళ మీకు పాసిబుల్ అయితే కాల్ చేసి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొంతమందికి నమ్మసక్యం కాకపోవచ్చు ఉదయాన్ని ఇలా జరిగిందా అని చెప్పి. కింద నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉన్నాయి. 04069316611, 04069316622. ఈ నెంబర్లకు కాల్ చేసి మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఉదయం 5 గంటల ప్రాంతంలో ఎగ్జాక్ట్గా మా రామచంద్రరావు చెప్తున్నట్టుగా ఆ ప్రాంతంలో ఆ టైంలో ఒక్కసారిగా ఈ భూ ప్రకంపనలు సంభవించడం అందరినీ షాక్ గురి చేశాయి. ఎందుకంటే కొన్ని సందర్భాలు మాట్లాడుకుంటూ ఉంటాం, ఉదయం లేవగానే కాస్త మనకి మోషన్ ఉంటుంది. మోషన్ ఇన్ ద సెన్స్ మన మూమెంట్లో చేంజ్ చేస్తుంటూ ఉంటాయి. ఏదో కళ్ళు తిరిగినట్టు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, లేచిన వెంటనే కాస్త మగతగా ఉంటూ ఉంటుంది, తల తిరిగినట్టుగా ఉంటూ ఉంటుంది, ఏదో ఒకసారి